రైతు సోదరులకి గుడ్ న్యూస్. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. సాగు చేయదగిన ఉద్యాన పంట ఆయిల్ పామ్. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మధ్యలో ధరలు పతనం అవుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వల్ల ఆయిల్ పామ్ గెలల ధరలు ఒక్కోసారి పతనమై రైతులను చుక్కలు చూపిస్తూ ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా టన్ను ఆయిల్ పామ్ గెల ధర 23,000 రూపాయలకు చేరింది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుకి శ్రీకారం చుట్టారు. దాదాపుగా 6 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు అవుతా ఉంది. కొత్తగా 4 ఆయిల్ ఫామ్ గెలల నుంచి ఆయిల్ తీసే ఫ్యాక్టరీలు కూడా అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. ఇప్పటికే ఒక ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికే మరో 2 ఫ్యాక్టరీలు నడుస్తూ ఉన్నాయి తెలంగాణలో. మరో 4 అందుబాటులో రాబోతా ఉన్నాయి. మిగతా పంటలతో పోల్చుకుంటే, వరి పంటతో పోల్చుకుంటే ఆయిల్ పామ్కి చాలా తక్కువ నీరు అవసరం అవుతుంది. ఇక ఒక్కసారి నాటుకుంటే 40 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది. రైతులు ప్రతి సంవత్సరం ఒక 6 సార్లు దున్నడం, విత్తనాలు వేయడం, పురుగు మందులు కొట్టడం, ఆ పంట వస్తుందో రాదో తెలియని పరిస్థితుల్లో ఆయిల్ పామ్ రైతులకి పెద్ద దిక్కుగా ఆదుకుంటా ఉంది. బాగా ముదురు తోటల్లో ఎకరాకి 8 టన్నుల దిగుబడి కూడా వస్తుంది. ఎకరాకి 2 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. సరే, ఖర్చులు అవన్నీ ఒక 50,000 రూపాయలు తీసేసినా కూడా రైతుకి నికరంగా 1,50,000 రూపాయల లాభాలు గడించి పెడతా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ ఆయిల్ ఫామ్ గెలల ధరలు మరో రికార్డుని తాకే అవకాశం ఉంది. ఒకవైపు గల్ఫ్ యుద్ధంతో పెద్ద ఎత్తున చమురుకి డిమాండ్ ఏర్పడింది. ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాలు ఆయిల్ పామ్ని డీజిల్గా మారుస్తూ ఉన్నాయి. దీంతో వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. భారతదేశం విదేశాల నుంచి వంట నూనెగా ఆయిల్ పామ్ దిగుమతి చేసుకోవాలన్నా కూడా అందుబాటులో లేదు. దీంతో భారతదేశంలో ఆయిల్ పామ్కి రాబోయే రోజుల్లో మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఈ పంటని పెద్ద ఎత్తున సాగు చేసుకోవచ్చు. అయితే ఈ పంటకు ఉన్న మైనస్ ఏంటంటే, పంట కట్ చేసిన వెంటనే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి తరలించాల్సి ఉంటుంది. అంటే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కనీసం ఒక 100 కిలోమీటర్ల సమీపంలో ఉంటే ప్రస్తుతం ఉన్న సదుపాయాలను బట్టి 100 కిలోమీటర్ల వరకు వాహనాలు తీసుకెళ్లి వెంటనే ఫ్యాక్టరీలో పోయొచ్చు. అలాంటి సదుపాయం ఉన్న రైతులు, నీటిపారుదల సదుపాయం ఉండి సారవంతమైన భూములు ఉన్న రైతులు ఈ పంటను సాగు చేసుకోవచ్చు. వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారుల సలహాలతో మీ ప్రాంతంలో కూడా సాగు చేయండి. మీరు కనుక ఇప్పటికే సాగు చేస్తూ ఉంటే ఇందులో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి, లాభ నష్టాలు ఏంటి, ప్రస్తుతం ఎంత ధర దక్కుతూ ఉంది అనే విషయాన్ని కామెంట్ చేయండి.